నమస్కారం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వ్యక్తి అతని పేరు సురేందర్. ఇతను కొత్తగా ఈ కవి అగ్రో పవర్ వీడర్ తీసుకోవడం జరిగింది. ఈ కవి అగ్రో పవర్ వీడర్తో తన అనుభవాల్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. చెప్పండి సురేందర్ గారు, ఈ పవర్ వీడర్ ఎప్పుడు తీసుకోవడం జరిగింది మీరు? మేము 1 మంత్ బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. ఎక్కడ తీసుకున్నారు? మేము నెట్లో ఎన్నో మిషన్లను సెర్చ్ చేయడం జరిగింది. నేను సెర్చ్ చేయగా చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన విధానాలతో మిషన్స్ దొరకట్లేదు. అంటే షెల్ఫ్ ఆటో రొటేషన్ అన్నమాట. ఇది ప్రైస్ తక్కువ, ఆటో రొటేషన్ ఇంకా షెల్ఫ్ తో రావడం జరిగింది. నాకు 85,000కి ఇది హన్మకొండలో మాకు డీలర్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గర నేను కొనడం జరిగింది. దీంతో ఏ పనులు చేస్తున్నారు మీరు? మేము తోటలో మిరప తోటలో పాటు చేసుకోవడం. మీ మిరప అచ్చు చెప్పు. మిరప అచ్చు వచ్చేసి 32 అంగుళాలు. 32 అంగుళాలు. దానికంటే తక్కువ అచ్చుకులకి ఇది నడుస్తుందా నడవదా? నడవదండి, నడవదు. ఇప్పుడు మనం దీంతో నేను చేయబోయే పనులు ఏంటిదంటే తోటలో పాటు చేసుకోవడం, పత్తిలో పాటు చేసుకోవడం, పత్తి పాటు చేసుకోవడం, ఇంకా తోటలో ఆఖరి పాటు బోధ ఎక్కించుకోవడం. ఇక కనిపిస్తున్నాయి కదా బోధలు, మంచి హైట్ బోధలు ఎక్కిస్తుంది. ఇది హైట్ బోధలు ఎక్కిస్తుంది. ఇంకా మనం చూడాల్సింది ఏంటిదంటే మనం కొంచెం ఏమైనా కూరగాయలు వేసుకోవాలంటే దీంతో దుక్కి కూడా దున్నుకోవచ్చు. ఇలా దీంతో దున్నారా? ఈ దుక్కి చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది దుక్కి. ఇప్పుడు మీకు దీన్ని స్టార్ట్ చేసి చూపిస్తాను, ఇది ఎలా నడుస్తుంది. ఇంకా ఆటో రొటేషన్ ఏంటో అది కూడా చెప్పు. ఇట్లా ఎలా ఉంటుంది, గేర్లు ఎలా వేయాలి, షెల్ఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అన్ని మీకు నేను చూపిస్తాను. మరి చూపించు, ఇది గేర్లు ఏంటి, దీని సంగతి ఏంటి? 5 గేర్స్. ఇది మనం ఇది స్లో, ఇది న్యూట్రల్, ఇది ఫాస్ట్ అండి, ఇది న్యూట్రల్, ఇది రివర్స్ అండి. మనకు రివర్స్ ఇచ్చారు అంటే 3 గేర్లేరా? 2 చోట్ల న్యూట్రల్ ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి? ఇది రైట్ లెఫ్ట్. అంటే ఇలా అనగానే రైట్ తిరుగుతుంది, ఇలా అనగానే లెఫ్ట్ తిరగడం జరుగుతుంది. దీన్ని కూడా నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇది కంపెనీ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నీకు తెలుసా? అంటే ఇప్పుడు మనం ఇంజన్ వెయిట్ ఎక్కువైపోయింది, దీన్ని తిప్పడం చాలా కష్టం అవుతుందని. 2 క్వింటాల దాకా ఉంటుంది ఈ మిషన్, దీన్ని తిప్పడం కష్టం అవుతుందని ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ తిరగడానికి ఇచ్చారు ఇది. నెక్స్ట్ దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మాకు కాస్త చూపించు, స్టార్ట్ చేసి చూపించు. ముందు ఏం చేసుకోవాలి? ముందు గుంజాలి, ఈ లివర్ ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి, యాక్సిలేటర్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇంకేముంది? రైట్ తిప్పు. ఓకే సురేందర్కి ఆపు, బండి ఆపు, ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా ఎట్లా అనిపిస్తుంది బండి? చాలా ఈజీ అనిపిస్తుంది అండి. వైబ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది. వైబ్రేషన్ తక్కువ ఉందా? ఇంకా బోధ అనగా కొన్ని మిషన్లు చాలా తక్కువ గుంజడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి బోధ ఎంత గుంజాలో అంత గుంజుతుంది, ఎందుకంటే 9 HP కాబట్టి గుంజుతుంది. ఇంజన్ పెద్దది, ఇంజన్ లో పవర్ ఎక్కువ కాబట్టి ఇది 9 HP. మనం బోధ ఇంకేమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా దుక్కిలు అన్నప్పుడు దుక్కులు కూడా దున్నుకోవచ్చు. చాలా మంచిగా ఉంది దుక్కి అయితే. ఎంతసేపు పట్టింది దున్నానికి? ఇది దున్నడానికి నాకు 1/2 అవర్ పట్టిందండి. 1/2 అవర్లో అయిపోతుంది. ఇంకా చెప్పలేదు మైలేజ్ ఎంత ఇస్తాను? మైలేజ్ చెప్పాలంటే ఏ ఇంజన్ ఇవ్వట్లేదు నాకు మైలేజ్ కూడా నేను చూసిన. మైలేజ్ నేను ఇన్ని రోజుల నుండి నడపడం జరిగింది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్కి 1.5 ఈజీగా నడుస్తుంది. లీటర్ పోస్తే 1.5 సేపు వస్తుంది. మంచిదే, చాలా మంచిగా నడుస్తుంది. ఇంజన్ ఎటువంటి ప్రాబ్లం లేదు మాకు. ఇంకా మా డీలర్ గారు 6 మంత్ వారంటీ ఇస్తున్నారు. ఏ ఇంజన్ కి ఎవరు ఇవ్వడం జరగట్లేదు. ఇస్తారులే కానీ 6 మంత్స్ వారంటీ అనేది ప్రతి ఒక్క ఇంజన్లో మీద. దీనికి కూడా 6 మంత్స్ వారంటీ ఇచ్చారు. కానీ ఏమైనా సర్వీస్, ఏమైనా రిపేర్లు అయితే ఏమైనా వచ్చి చేస్తున్నారా? చేస్తారా? ఏమైనా పాడైనా, ఏమైనా అయినా పొరపాటున ఏమైనా ఇరిగిపోయినా, ఏమైనా చేసినా తెచ్చిస్తారా వాళ్ళు? ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఎవరైనా కొనాలనుకుంటే ఎలా తీసుకోవాలి చెప్పు? ఎలా అంటే ఇప్పుడు మనం డీలర్ గారికి
మా దగ్గర నెంబర్ ఉంది, ఆ. డీలర్ గారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక వేరే ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు ఎలా కొనాలి? ఆన్లైన్లో తీసుకోవాలా లేకపోతే డీలర్ దగ్గర తీసుకోవాలా, ఎట్లా అని? ఆన్లైన్లో అంటే మేము ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసాము, ఆ, అంటే పవర్ బిల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ, మాకు దగ్గరలో అని సెర్చ్ చేస్తే ఆ, మాకు కంపెనీ వాళ్ళ నెంబర్ దొరికింది, ఆ, తమిళనాడు వాళ్ళది. ఆ, ఇక్కడ మేము మాది ఈ స్టేట్ అండి, ఆ. మాది మండల్. అంటే సార్ మీకు దగ్గర ఉన్న ఒక కాంట్రాక్టరు అంటే డీలర్ పేరు వాళ్ళు చెప్పారు, డీలర్ కంపెనీ పేరు కాల్ చేస్తే చెప్పారు. డీలర్ వాళ్ళు డీలర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి చెప్పారు. ఆ, అయితే అక్కడ మీకు దొరుకుతుందండి అని చెప్పగానే ఆ, మేము డీలర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఉమ్, మాకు అక్కడ నుండి ఈ బండి ఆ. తీసుకొచ్చాడు. మన దగ్గరలో ఉన్న డీలర్ల కాంటాక్ట్ నెంబర్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. ఫ్రెండ్స్, ఒకటి మనం తెలుసుకోవాలి, మనము ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళ డీలర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మనకు దగ్గరలో ఎక్కడ ఉంటారో వాళ్ళ డీలర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవచ్చు. అలా దగ్గరున్న డీలర్లో తీసుకోవడంతో బెస్ట్. ఎందుకంటే ఏమైనా స్పేర్ పార్ట్లు కావాలన్నా, ఏం కావాలన్నా, బ్లేడ్లు కావాలన్నా, ఏం కావాలన్నా ఆ డీలర్లు మనకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఆన్లైన్లో తీసుకుంటే బాగుండదు, మళ్ళీ ఏమైనా పోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.